సో నాకు ఇంకొన్ని కూడా అడగాలనుంది గురూజీ. అంటే డబ్బు కోసమే కాదు, డబ్బు గురించనే కాదు. ఐ వాంట్ టు నో అబౌట్ రిలేషన్షిప్స్ ఆల్సో. డబ్బు ఉంటే రిలేషన్షిప్ ఉంటుంది, డబ్బు లేకపోయినా రిలేషన్షిప్ ఉండి ఉండనట్టు ఉంటుంది. ఏంటి అసలు తేడా? ఇందాక మనం మాట్లాడినట్టు రిలేషన్షిప్స్ కూడా ఈ డబ్బు చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ మనీ, మన నాలుకకి బోన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తాయి. తెలిసి తెలియక కొన్ని పదాలు మనం విడిచిపెట్టడం ద్వారా. సో రిలేషన్షిప్కి ఏది అఫ్కోర్స్ ఒక పర్సన్తో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి తెలుస్తాయి, చెడు తెలుస్తాయి. నీకు సత్తా ఉంటే మార్చడానికి ట్రై చేయాలి. ఇఫ్ నాట్, నీ లైఫ్ నీదే. బట్ ఫ్రెండ్షిప్ని మనం కట్ డౌన్ చేయకూడదు. దట్ ఈస్ కామన్. ఒక పర్సన్తో మనం ట్రావెల్ చేస్తునేటప్పుడు లోపలేంటి బయట ఏంటి మనకు అన్నీ అర్థమవుతాయి. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్, అన్నిటికంటే రిలేషన్షిప్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి మనం ఎడ్యుకేట్ చేయి మార్చడానికి ట్రై చేయాలి. తను మారట్లేదు అన్నప్పుడు నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయి, బట్ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అన్నారు గురూజీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయకూడదు అని అన్నారు. అలా అనుకున్నా సరే ఎందుకు డివోర్స్ అవుతున్నాయి? ఎందుకు రిలేషన్షిప్? సింపుల్, మా రిలేషన్షిప్కి ఏం ఇంపార్టెంట్ అంటే పాయింట్ నెంబర్ 1 ట్రాన్స్పరెన్సీ, పాయింట్ నెంబర్ 2 అండర్స్టాండింగ్, పాయింట్ నెంబర్ 3 కరెక్టింగ్ అవర్ సెల్ఫ్స్, అండ్ పాయింట్ నెంబర్ 4 మ్యూచువల్ రెస్పెక్ట్. ఈ నాలుగిట్లో ఎక్కడ దెబ్బతిన్నా రిలేషన్షిప్స్ బ్రేక్ అవడానికి అదే రీజన్. ఈ రోజుల్లో నువ్వేంటి నేనేంటి, నాకు నేనే ఎక్కువ, నీకు నువ్వే ఎక్కువ తక్కువ అనుకుంటే రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. సమ్ టైమ్స్ హస్బెండ్ కీ రోల్ ప్లే చేస్తారు, హస్బెండ్ చేసిన ఈ వైఫ్ ఆ రోల్ ప్లే చేయలేరు, వైఫ్ రోల్ ప్లే చేసింది హస్బెండ్ రోల్ ప్లే చేయలేరు. ఇద్దరికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మెన్ మైండ్ సెట్ వేరేగా ఉంటుండే, ఉమెన్ బిల్డ్ అయింది మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుండే. సో ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్. సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. అండ్ ద మెయిన్ రిలేషన్షిప్స్ పాడవడానికి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతా ఉన్నారు. విచ్ మీన్స్ వాళ్ళ పేరెంట్స్ సలహాలు ఇవ్వడం, వీళ్ళ తాలూకు పేరెంట్స్ సలహాలు ఇవ్వడం, అట్లా రిలేషన్షిప్స్లో వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే కలిసి 80 సంవత్సరాలు బ్రతకాల్సింది ఈ పర్సన్, రైట్? సో ఏమైనా ఇష్యూస్ ఉంటే కూర్చొని సార్ట్ అవుట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ బ్రేక్ అవ్వడానికి అది ఒక్కటే రీజన్ కాదు, కర్మ కూడా ప్లే చేస్తుంది. పూర్వజన్మ నుండి కంటిన్యూ అవుతున్న కర్మ, యాన్సిస్టర్స్ పితృదేవత దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న కర్మ, అది కూడా ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి అడగాలనుకుంటుంది ఏంటంటే గురూజీ, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు, బాగుంది, దాని తర్వాత ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అది సిచ్యువేషన్ పరంగానే వచ్చాయి, కావాలని ఇంటెన్షనల్గా అయితే కాదు. కానీ ఎదుటి వ్యక్తి హర్ట్ అయ్యారు. ఈ వ్యక్తి ఆ ఇంటెన్షన్తో చెప్పలేదు, కానీ ఈ వ్యక్తి తిన నుంచి దూరం అయిపోయారు. బట్ రైట్ నౌ ఈ వ్యక్తి కావాలి. ఎందుకంటే ఈ వ్యక్తి వదులుకోవాలన్న ఇంటెన్షన్తో అయితే లేడు కాబట్టి. కానీ ఈ వ్యక్తి ఫుల్గా బ్రేక్ అయిపోయారు. బట్ వాళ్ళని ఎలా కన్సోల్ చేయాలి? రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. రిలేషన్షిప్స్లో ఇగోకి వెళ్ళిపోతే రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు పర్సన్ ఏకి ఎలా అయితే కలవాలి, మూవ్ ఆన్ అవ్వాలని ఉందో అదే ఇంటెన్షన్ పర్సన్ బీకి కూడా ఉండాలి. ఇఫ్ నాట్ కలిసి ట్రావెల్ చేయలేరు. కలిసి బ్రతకలేనప్పుడు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవడం బెటర్. బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, తప్పులు వస్తాయి, ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి, కూర్చొని సార్ట్ అవుట్ చేసుకొని అండర్స్టాండింగ్తో మూవ్ ఆన్ అవ్వడం బెటర్. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రియలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటే ప్రతిదీ సార్ట్ అవుట్ అయిపోద్ది. అంటే తను వద్దన్నా సరే నువ్వెందుకు ఇంత తప్పిస్తున్నావు తన కోసం అక్కర్లేదు. నిన్ను పట్టించుకోను, నిన్ను కాదు అని వెళ్ళిపోయినప్పుడు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బ్రతిమలాడడం ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఫ్యూచర్ వాళ్ళతోనే డిసైడ్ చేసుకుంటారు కదా, పెళ్లి కాని వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు. దర్ ఇస్ అ వన్ ఛాన్స్, అంటే మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి ప్యాచప్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. భగవంతుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తాడు. దానికి ఇద్దరు రెడీగా ఉండాలి, వాళ్ళ మైండ్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అంత కామన్ సెన్స్, అంత విచక్షణ వాళ్ళిద్దరికి ఉండాలి. ఇద్దరులో ఎవరికి లేకపోయినా అగైన్ దట్ డజంట్ వర్క్ అవుట్. సో ఇవి ఇలా ఉంటే డబ్బున్న వాడికి మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉన్నవాడికి ప్రేమ దొరకదు, ప్రేమ ఉన్నవాడికి జీవితం దొరకదు. ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయంటారు? 100% లింక్ ఉంది. ఇవన్నీ పశువులకి రావు, హ్యూమన్స్కే వస్తాయి. వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ టు ఫేస్ దట్ కర్మ. అది 100%. సో ఇక్కడ నెగిటివ్ థింకింగ్ కూడా ఉంది. డబ్బున్నవాడు ప్రశాంతంగా లేడు అనుకోవడం కూడా కంప్లీట్ ఫాల్స్. మనీని మేనిఫెస్టేషన్ చేయకపోవడానికి, ధనాన్ని ఆకర్షించకపోవడానికి రీజన్ కూడా డబ్బున్న వాళ్ళు తప్పుగా సంపాదిస్తున్నారు,
ఈరోజు బాగా డబ్బున్న వాళ్ళకి ప్రశాంతత లేదు, బాగా డబ్బు ఉంటే ఇగో ఎక్కువ ఉంటుంది, బాగా డబ్బు ఉంటే డబ్బులు పోతాయేమో, బాగా డబ్బు ఉంటే తప్పులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని మనం అనుకోవడానికి రీజన్ మేనిఫెస్టేషన్ మళ్ళీ వర్కౌట్ అవ్వదు. సో మల్టిపుల్ థింగ్స్, అంటే ఒక సెట్ అయిన పాయింట్ ఆఫ్ టైంలోనే ఒక సెట్ అయిన సిచ్యువేషన్ పరంగా రీజన్ పరంగా ఇష్యూ ఉంది అని చెప్పలేం, మల్టిపుల్ థింగ్స్ అన్నట్టు. ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు గురూజీ, అంటే దాంట్లో ఏమైనా డిఫరెంట్ స్టోరీస్, బ్రేకప్ అయ్యి వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్యాచప్ అయిన వాళ్ళు అలా ఏమైనా ఉన్నారా? లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ అక్రాస్ ఏపీ తెలంగాణ, బంచ్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. యూనో హెల్త్ ఇష్యూస్కి వచ్చిన వాళ్ళు, రిలేషన్షిప్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ గ్రోత్, యూనో మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, చెడు కర్మని ఎలా తగ్గించుకోవాలి, రిలేషన్షిప్స్ మూవ్ ఆన్ అవ్వడానికి, కలిసి ముందుగా లైఫ్ లీడ్ చేయడానికి, ఎలా బంచ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వచ్చున్నాయి. మనం వాళ్ళ డీటెయిల్స్ మనం ఇక్కడ షేర్ చేయకూడదు యాజ్ పర్ ప్రోటోకాల్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ టెస్టిమోనీస్ ఓవర్ దేర్. మా కోసం ఏమైనా చెప్పగలరా? నేమ్స్ ఏం మెన్షన్ చేయొద్దు, ఈవెన్ వాళ్ళు ఉంటున్న ప్రాంతాన్ని కూడా మెన్షన్ చేయొద్దు, జస్ట్ సింపుల్ యూనో మెయిన్ డిస్టర్బెన్సెస్ రావడానికి మిస్అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడమే దట్స్ ద ఫస్ట్ స్టెప్ పతనానికి. అది ఎప్పుడు రియలైజ్ అవుతారో రిలేషన్షిప్స్ విల్ గో స్ట్రాంగర్ అండ్ బిగ్గర్ అని చెప్పొచ్చు. నేను వచ్చినప్పుడు గైడ్ చేసేది మైండ్ సెట్కి రిలేటెడ్. యాక్సెప్టెన్స్ ఉండాలి, ఓకే తప్పైంది ఫైన్, యాక్సెప్టెన్స్ ఉండాలి, రియలైజేషన్ ఉండాలి. లేదు నీదే మిస్టేక్ నాది కాదు అనుకుంటే అగైన్ రిలేషన్షిప్స్ మళ్ళీ వర్కౌట్ అవ్వవు. యాక్సెప్టెన్స్ ఉండాలి, రియలైజేషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే రిలేషన్షిప్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. చాలా చాలా అంటే చాలా. సో ఇప్పుడు చూస్తూ ఉంటారు గురూజీ, మల్టిపుల్ స్టేజెస్ నుంచి వస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా నేను బతకను అని కూడా అంటారు. అది ఓన్లీ లవ్ అని నేను చెప్పట్లేదు, అది ఫ్యామిలీ బాండింగ్స్ వల్ల కావచ్చు, మనీ పరంగా కావచ్చు, వాళ్ళ జాబ్లో ఉన్న టెన్షన్స్ కావచ్చు, ఇవన్నిటిని వాళ్ళు పాకెట్లో వేసుకొని మీ దగ్గరకు వస్తారు. సో వాళ్ళని అసలు మీరు ఎలా గైడ్ చేస్తారు? సూసైడ్ రేపో మాపో సూసైడ్ చేసుకుందామని వెళ్తున్న వాళ్ళు వీడియోస్ చూసి బ్రతికున్నాం ఈరోజు అని చెప్పి హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనీస్ జూమ్ కాల్స్లో క్లాసెస్లో మాకు చెప్పడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా, ఈ అనంత బ్రహ్మాండంలో, ఈ యూనివర్స్లో అద్భుతమైన జన్మ ఏదని మీరు అనుకుంటున్నారు? మానవ జన్మ. మరి ఇలాంటి అద్భుతమైన జన్మ వచ్చినప్పుడు లైఫ్ ఎలా ఉండాలి? అద్భుతంగానే ఉండాలి. ఎందుకు ఈ సఫరింగ్స్, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు రిలేషన్షిప్ ఇష్యూస్, ఈ హెల్త్ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్ ఎందుకు వస్తూ ఉన్నాయి? బికాస్ ఆఫ్ కర్మ. లాకర్ తయారు చేసేవాడు తాళం చెవి కూడా తయారు చేస్తాడు, తాళం కప్పు మాత్రమే తయారు చేయడు. ఇన్ ద సేమ్ వే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ భగవంతుడి సృష్టిలో ఇచ్చి పెట్టాడు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద, సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఎండింగ్ ద లైఫ్. అంతకు మించిన పెద్ద చెడు కర్మ ఇంకేమీ లేదు. ఎందుకంటే ఇచ్చింది మనకి భగవంతుడు ఇచ్చాడు జన్మ, మళ్ళీ తీసుకునే శక్తి, తీసుకునే క్యాపబిలిటీ భగవంతుడికే ఉంది, తీసుకునే రైట్ భగవంతుడికే ఉంది, మనకి లేదు. అంతకు మించిన చెడు కర్మ ఇంకొకటి లేదు. సో ఫర్ దాట్ ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేస్తామంటే, ఫస్ట్ మనం ఏం మాట్లాడడం, అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ వేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో అసలు ఇప్పుడు ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్కి రూట్ కాజ్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తాం. ఫర్ దట్ సొల్యూషన్ స్పిరిచువల్గా ఏముంది, డివోషనల్గా ఏముంది, సబ్జెక్ట్ పరంగా ఏముంది, మేనిఫెస్టేషన్ పరంగా ఏమున్నది అనేది ఐడెంటిఫై చేసి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రైట్ పర్సన్ మన జీవితంలోకి రావాలి టు గైడ్, భగవంతుడి ఆశీర్వాదం రావాలి. ఫర్ దట్ మనం చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. చేంజ్ గివ్స్ గ్రోత్ అంటాం, మార్పు లేనిదే ఏమీ ఉండదు. సో వాళ్ళు మారడానికి రెడీగా ఉండేటట్టు మైండ్ సెట్ పరంగా ట్రైన్ చేస్తాం. కొన్ని సీక్రెట్ రెమెడీస్ ఉంటాయి, రహస్య పరిహారాలు, అవి కానీ మంత్రాస్ కానీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అండర్ ద స్కైమా. సో అది మనం ఫోకస్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎండింగ్ అవర్ లైఫ్, లుకింగ్ ఫర్ ద సొల్యూషన్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. కానీ ఒకరి లక్ని ఇంకొకరి బ్యాడ్ లక్తో ఎలా కంపేర్ చేస్తారు గురూజీ? సరే ఇప్పుడు నాకు సీట్ కావాలి, నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నాను, నాకు మెడికల్ సీటో లేకపోతే జాబో ఏదో ఒకటి కావాలి. తనతో రిలేషన్షిప్లో ఉన్నంత వరకు రాలేదు, తనతో ఏదో చిన్న గొడవ అయ్యి దూరం ఉన్నారు వాళ్ళు, అప్పుడు నాకు వచ్చేసింది, నాకు జాబ్ వచ్చేసింది, మంచి ప్యాకేజ్ వచ్చేసింది, నాకు మెడికల్ సీట్ కూడా వచ్చేసింది, లేదు అని అంటే ఇంకొకటో వచ్చేసింది. మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, నువ్వు ఉన్నంత వరకు నాకు జాబ్ రాలేదు, నువ్వు ఉన్నంత వరకు నాకు సీట్ రాలేదు, నువ్వు అంటే ఇక్కడ దేవుడు నిన్ను నా జీవితంలోకి రావద్దు అని చెప్తున్నాడు అని ఎలా అంత ఈజీగా అనేస్తారంటే, ఒక చిన్న దాంతో లైఫ్ లాంగ్ నువ్వే అని ఊహించుకున్న వాళ్ళని ఎలా డిస్ట్రాక్ట్ చేస్తారు? వి కాంట్ జడ్జ్, అట్లా జడ్జ్ చేయడం తప్పు. నువ్వు ఉన్నంత వరకు నాకు రాలేదు, నువ్వు వెళ్ళింది కాబట్టి మంచి లైఫ్ వచ్చింది అంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్. తను చూస్ చేసుకున్న ముందు నువ్వే కదా, ఇప్పుడున్న బుర్ర అప్పుడెందుకు లేదు. కర్మ అట్లా ప్లే చేస్తుంది, ఏ టైంలో
దగ్గర అవ్వాలి, ఏ టైంలో క్లోజ్ అవ్వాలి. బట్ యూనో రెండు చేతులు కలిస్తే చెప్పట్లు అన్నట్టు కంప్లీట్గా కర్మ గేమ్ ఆడుతుంది అనే కాదు, మనకు కాస్త కామన్ సెన్స్, విచక్షణ, యూనో ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్, ద వాల్యూ ఆఫ్ లవ్, ద వాల్యూ ఆఫ్ బీయింగ్ టుగెదర్, ఇది తెలియాలి. అలా జడ్జ్ చేస్తే కంప్లీట్లీ రాంగ్ అన్నట్టు. నువ్వు ఉండడం వల్ల నాకు అవ్వదు, దట్స్ కంప్లీట్లీ రాంగ్. నువ్వు అంటే వాళ్ళని పాపం బ్లేమ్ చేసి వాళ్ళ మనశ్శాంతిని అంతా ఎవ్రీథింగ్ రైట్. అంత అమాయకులు ఈ రోజుల్లో ఎవరు లేరు. బికాస్ ఆఫ్ యూ నా లైఫ్ ఇట్లా అయిపోయింది అనడానికి లేదు. అది వాడు చేతకాని తనం అలా అంటే గనక ఫైన్ బ్లేమ్ చేయడానికి లేకుండా. యా. సో గురూజీ, ఇప్పుడు ఏపీ తెలంగాణలో మన వైబ్రెంట్ వంశీ గారి వెనక జరుగుతుంది అన్నది నేను ఒకటి విన్నా. ఏం జరుగుతుంది? మీరు పీపుల్ని అంత పాజిటివ్ వేలో ఎలా తీసుకెళ్తున్నారు? అసలుకి క్లాసెస్ కూడా చెప్తున్నారని నేను విన్నాను, జూమ్ మీటింగ్స్ని కూడా తీసుకుంటున్నారని నేను విన్నాను, ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను విన్నాను. సో అసలు ఏంటి, మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా తీసుకొస్తున్నారు అసలు? అదంతా భగవంతుడి ఆశీర్వాదం. భగవంతుడి ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు పీపుల్ లైఫ్స్ని అప్లిఫ్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అప్కమింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి July 8th నుండి కంటిన్యూ అవుతుంది. ఓకే, July 8th 2026. యా, July 8th 2026 లో కంటిన్యూస్గా 10 days, విచ్ మీన్స్ July 17th వరకు ఉంటుంది. ఓకే, July 8th to July 17th 10 days ఉంటుంది. ఓకే, 2026 10 days ఉంటుంది. సో ఎలా సార్, ఇది జూమ్ మీటింగ్ లేకపోతే లైవ్ ప్రోగ్రామ్? 6 to 7:30 వరకు ఉంటుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ జూమ్ కాల్. ఈసారి ప్రోగ్రామ్ ఏంటంటే అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని శక్తి ఐశ్వర్య సాధన అని చెప్పి కుండలిని ఎనర్జీస్ మీద మనం మాట్లాడబోతా ఉన్నాం. చాలా మంది 7 చక్రాస్ అనుకుంటున్నారు, కానీ మహాశివుడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. సో కుండలిని ఐశ్వర్య సాధన అని చెప్పి జనరల్ గా మనం ఇప్పుడు 7 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఈసారి బోనస్ గిఫ్ట్ గా ఒక 3 days యాడ్ ఆన్ చేస్తూ ఒక 10 days ఈ ప్రోగ్రామ్ ని డ్రైవ్ చేయబోతా ఉన్నాం. ఏం మాట్లాడుతా ఉన్నామంటే మన శరీరంలో ఉన్న చక్రాస్ ని ఎలా శుద్ధి చేసుకోవాలి, శరీరంలో ఉన్న చక్రాస్ ని ఎలా ఎనర్జైజ్ చేయాలి, శరీరంలో ఉన్న చక్రాస్ ని ఎలా యాక్టివేట్ చేయాలి, హెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, లవ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్ కి సంబంధించి యూనివర్సల్ లాస్ ని ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నాం. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని 10 రోజులు మాట్లాడబోతా ఉన్నాం. మంత్రశక్తి ఏంటి, మంత్రసిద్ధి ఎలా పొందాలి, యంత్రశక్తి ఏంటి, యంత్రసిద్ధి ఎలా పొందాలి, తంత్రశక్తి ఏంటి, తంత్రసిద్ధి ఎలా పొందాలి, కొన్ని సులభంగా సునాయాసంగా మన గృహంలో మనం చేసుకునే వాస్తు రెమెడీస్, ఆస్ట్రో రెమెడీస్, రహస్య పరిహారాలు అంటాం, స్పిరిచువల్ రెమెడీస్, అవి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అల్టిమేట్ గా ఎటువంటి కెరియర్లోనైనా ఉండనివ్వండి, ఎటువంటి ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోనివ్వండి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, మనీని ఎలా ఆకర్షించాలి, ఓకే, ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ధనాన్ని ఆకర్షించేటట్టు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మనమేం చేయాలి. చాలా మందికి జాతకరీత్యా కొన్ని దోషాలు ఉంటాయి. ఒక్కొక్క పర్సన్ కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి, వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశి బట్టి కొన్ని రెమెడీస్ ఉంటాయి. బట్ అందరూ సులభంగా సునాయాసంగా చేసుకునే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, స్పిరిచువల్ రెమెడీస్ ఏమున్నాయి, ప్రాక్టికల్ గా మాట్లాడబోతా ఉన్నాం. అండ్ నేను రచించిన భగవంతుడి ఆశీర్వాదం ద్వారా నేను లిఖించిన కొన్ని ఎఫర్మేషన్స్, కొన్ని డిక్లరేషన్స్, కొన్ని ప్రేయర్స్ అక్కడ నేను రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ 100% వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ బిలీఫ్ అన్నీ కూడా టాప్ నాచ్ లెవెల్లో రైజ్ అయ్యేటట్టు భగవంతుడు మనకి బ్లెస్ చేశాడు. ఆ ప్రోగ్రామ్ని అలా డిజైన్ చేయడం జరిగింది. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళేటట్టు ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మన ముందుకు వస్తుంది అన్న చోట్లో వినిపించిన, కంటి ముందు కనిపించిన, ఇది కంప్లీట్లీ భగవంతుడి ఆశీర్వాదమే. ఆ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఇన్ఫోటిక్ కేసులో నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుగు రాష్ట్రాలలో తీసుకొని రాబోతా ఉన్నాం. మెయిన్లీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. lakhs ఆఫ్ పీపుల్కి ప్రత్యక్షంగా పరోక్షంగా మేజర్ టెస్టిమోనీస్ మేము ఎక్స్పీరియన్స్ అవ్వడం, వినడం జరిగింది. చాలామంది లైఫ్స్ అద్భుతంగా అప్లిఫ్ట్ అయ్యాయి. 7 days కాదు, ఈసారి ఒక 3 days యాడ్ ఆన్ చేద్దామని చెప్పి కంప్లీట్ కుండలిని ఎనర్జీ మీద జామ్ ప్యాక్, అంటే ప్రాక్టికల్ మోడ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం. Day 1
డే 2 అండ్ ఇస్తూ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేటట్టు లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. నెక్స్ట్ డే మళ్ళీ మేము దాన్ని ఎగ్జామిన్ చేయబోతా ఉన్నాం, ఎవాల్యూట్ చేయబోతా ఉన్నాం, అనలైజ్ చేయబోతా ఉన్నాం. దానికి తగ్గట్టు కంప్లీట్ మేజర్ మేనిఫెస్టేషన్ మాట్లాడబోతా ఉన్నాం. A to Z ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇదే. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కెరియర్, యూనో సక్సెస్ పర్సన్ టు పర్సన్ డెఫినేషన్ వేరుమా. ఒక ఉద్యోగం రాని వాడికి ఒక చిన్న ఉద్యోగం క్వాలిఫై అవ్వడమే సక్సెస్. పెళ్లి కోసం పరితపిస్తున్న 10-15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి పెళ్లి కన్ఫర్మ్ అవ్వడమే సక్సెస్, రైట్? సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. బట్ అందరూ వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకోవడానికి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. అసలు మనిషి ఎందుకు పుట్టాడు? పేరెంట్స్ కన్నారు, చదివిపిస్తా ఉన్నారు, అండ్ దెన్ ఉద్యోగమో వ్యాపారమో, అండ్ దెన్ మ్యారేజ్, అండ్ దెన్ ఇదే కంటిన్యూ అయిపోతా ఉంది. దిస్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బి యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడాలి. ఎప్పుడు నేను నా 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 అంటే అది వర్కౌట్ అవ్వదు. సో ఎర్త్ అనే ప్లానెట్ మీద జన్మ పొందినందుకు ఏమి చేస్తూ ఉన్నాం, సర్వీస్ ఎలా చేయాలి, హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, దాన ధర్మ దక్షిణ ఎలా చేయాలి, జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఫర్ దట్ ఏమేమి రెమెడీస్ ఉన్నాయి, A to Z హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ భగవంతుడి ఆశీర్వాదం ద్వారా, మా సాధన ద్వారా మేము అది పొంది ఉన్నాము. అది మా దగ్గరే ఉండిపోకూడదు, తెలుగు ప్రజలకు వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ద్వారా 10 days ప్రాక్టికల్గా రివ్యూల్ చేయబోతాం. ఓకే. సో కొంతమందికి డౌట్ రావచ్చు గురూజీ, ఏంటంటే అన్ని ఏజ్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చా, లేదు అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వచ్చా? ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ మా, అందరూ అటెండ్ అవ్వాలి అని మా యొక్క విన్నపం అని చెప్తా ఉన్నా. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ 10 days క్లాసెస్ కూడా రికార్డింగ్స్ చేస్తా ఉన్నాము. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇస్తున్నాం. ఫైన్. అంటే ఇప్పుడు ఈ సెషన్స్ ని ఎవరైనా మిస్ అయ్యారనుకోండి గురించి, రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ రికార్డింగ్స్ ద్వారా వాళ్ళు వినొచ్చు. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మనం లైఫ్ టైమ్ రికార్డింగ్ యాక్సెస్ ని ఇస్తున్నాం. ఓకే. సో అంటే ఈ ఇయర్ లో ఓన్లీ దిస్ మంత్ మనం దీన్ని కండక్ట్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా ఇది ప్రోగ్రామ్? ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ అయితే 100% నో. చెప్పింది మళ్ళీ నేనే ఎందుకు చెప్పాలి, చెప్పింది మళ్ళీ వాళ్ళే ఎందుకు వినాలి? 100% భగవంతుడు ఇంకో మేజర్ టాపిక్ తో బ్లెస్ చేస్తాడు. అదే టాపిక్ మళ్ళీ డిస్కస్ చేస్తా ఉన్నాం. బట్ ఇదే మళ్ళీ ఉంటుందా అంటే 100% ఉండదు. అదే మళ్ళీ వైబ్రెంట్ శివంశి గారు గైడ్ చేస్తారంటే 100% నో. ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. న్యూ డే నీడ్స్ న్యూ యూ గివ్స్ న్యూ ఎనర్జీ గివ్స్ న్యూ రిజల్ట్ అన్నట్టు. సో ప్రతిరోజు మనకి కొత్త రోజే కాబట్టి ఎవ్రీ సెమినార్ ఇస్ ఎ డిఫరెంట్ సెమినార్ అని చెప్పొచ్చు. ఓకే. సో మీ గైడెన్స్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ అని కూడా నేను అన్నాను, లైఫ్ని ప్రాపర్గా వాళ్ళు సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు, డెఫినెట్గా వాళ్ళు ఈ వీడియో చూసి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురూజీ. మీరు ఇక్కడికి వచ్చి ఈ సందేశాన్ని మా అందరికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, మీరు ఇక్కడికి వచ్చి చెప్పినందుకు. సో గైస్, చూస్తున్నారు కదా, డబ్బు, ప్రేమ, ఉద్యోగం ఇలాంటివన్నీ జీవితంలో భాగమే. కానీ వాటన్నిటినీ ఒక పాజిటివ్ వేలో ఆలోచించి మన లైఫ్లోకి ఎలా పాజిటివ్గా వెల్కమ్ చేయాలన్నదే మెయిన్ కదా. సో వైబ్రెంట్ వంశీ గారు నిర్వహిస్తున్న అహం బ్రహ్మాస్మి ప్రోగ్రామ్ని 10 days పాటు నిర్వహిస్తున్నారు. నేను స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ ఇస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం, పార్టిసిపేట్ చేయాలి అనుకోవడం కాదు, డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఒక మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఇక్కడ. మీ లైఫ్లో కూడా అబ్స్ట్రాకిల్స్ అన్నీ పోయి మంచి లైఫ్ని మీరు లీడ్ చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు ప్రోగ్రామ్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.